మదన్ వెళ్ళిపోయాడని ఇంక లక్ష్మికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రిలాక్స్గా ఉన్నావా? రిలాక్స్గానా? గత కొంతకాలం నుంచి శాంతి విశ్రాంతి అనే మాటల్ని మర్చిపోయి బతుకుతున్నాను. అసలు ఎందుకురా నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు? ఏం చేయమంటావు మరి? అందరి కళ్ళకి గంతలు కట్టి నువ్వు లక్ష్మిని భారీగా అంగీకరిస్తూ నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం మరి ఇంట్లో తెలిస్తే మరి నీ పరిస్థితి ఏంటి? ఏమో తెలీదు. నిజం తెలిసిన తర్వాత సహస్ర బతుకుతుందా? నీ మేనత్త పద్మాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించావు మరి? అసలు మీ అమ్మకి ఇంకా గౌరవం ఉంటుందా ఇంట్లో? మరి మీ నాన్నమ్మకు నువ్వు ఇచ్చిన మాట నిలబడుతుందా? లక్ష్మి వాళ్ళ నాన్న ఆదికేశవ్కి నిజం తెలిస్తే ఆయన బతుకుంటారా? అరే, లక్ష్మి వాళ్ళమ్మ మీ నుంచి పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. మరి ఆవిడికేం సమాధానం చెప్తావు? నేనెవ్వరికి ఏ సమాధానం చెప్పలేను. ఎవరికి నేనే సమాధానం చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ఏ సమాధానం కూడా లేదు. మరి సమాధానం లేని ఇన్ని ప్రశ్నలను నువ్వెందుకు మోస్తున్నావు? నాకు వేరే దారి లేదు. అసలు ఈ గమ్యం లేని ప్రయాణాన్ని నువ్వెందుకు మొదలు పెట్టావు? నేను చేసిన పొరపాటుకి న్యాయం అదే. మరి నువ్విచ్చిన మాటకి న్యాయం ఎవరు చేస్తారు? తెలీదు. బాగుందిరా, తెలీదని నీకు నువ్వు సర్ది చెప్పేసుకోవచ్చు. కానీ రేపటి రోజున ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తావు? ఎవరికి న్యాయం చేస్తావు, ఎవరికి అన్యాయం చేస్తావు? అది నా తలరాత రాసిన ఆ దేవుడే నిర్ణయిస్తాడు. విహారీ, విహారీ, ఏంటన్నా ఇలా జరిగింది? మదన్ ఏంటి అలా వెళ్ళిపోయాడు? మనమేమో లక్ష్మికి మంచి చెయ్యాలని మదన్ నొప్పించి ఇంత చేస్తే మదన్ సడన్ డెసిషన్ తీసుకొని అలా వెళ్ళిపోయాడేంటి? ఇప్పుడు లక్ష్మి పరిస్థితి ఏంటి నాన్న? యమునా,